హాయ్ అండి, నమస్తే. నేను ఒక మెడికల్ కోడర్ని. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను. మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది సబ్జెక్ట్ టాపిక్స్, నేను ఏదో అదర్ టాపిక్స్ చెప్పట్లే. కొంతమంది వీడియోస్ మీరు అంత వైరల్ చేసేస్తారు, చూస్తారు. అది ఎందుకు చూస్తారో నాకు తెలియదు. ఆ వీడియోస్ వల్ల మీకు యూజ్ అవుతుంది అంటే చూడండి. అంతేగాని నాన్ యూటిలైజ్డ్ వీడియోస్ మీరు చూసి దాని ట్రాక్లో పడిపోయి ఎక్కడికో వెళ్తున్నారు. నేను యూటిలైజ్డ్ వీడియోసే పెడుతున్నా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామందికి సైన్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఎటువంటి ట్రాక్స్కి వెళ్ళాలి, ఏ రూట్స్లోకి వెళ్ళాలి, ఏ రూట్లోకి వెళ్తే మంచిదే అని చెప్పడానికి నా వీడియోస్ పెడుతున్నా. నేను ఓన్లీ కోడింగ్ కోసం చెప్పుకుంటున్నా, ఎందుకంటే రేపు బీఫార్మసీ స్టూడెంట్స్ వచ్చే వాళ్ళకి ఫ్యూచర్ లైనప్ అనేది ఏ విధంగా ఉండాలి అని చెప్పడానికి నేను ఈ వీడియోస్ పెడుతున్నా. బీఫార్మసీ అయిపోయిన తర్వాత చాలామంది మెడికల్ కోడింగ్ వైపు చూడరు, ఎందుకంటే సర్టిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దాని వైపు చూడరు. అసలు మెడికల్ కోడింగ్ వైపు వెళ్తే లైఫ్ ఎలా ఉంటుంది, ఒక కోడింగ్ అంటే ఏంటి, ఇదొక రూట్ ఉందా, ఇండస్ట్రీ ఒకటేనా, మెడికల్ షాప్ ఒకటేనా అని ఒక రూట్స్ ఒకటేనా, మెడికల్ కోడింగ్ రూట్ వేరేదైనా ఉందా, అది ఏ విధంగా వెళ్ళాలి అనేది నేను ఆల్రెడీ 2 ప్రీవియస్ వీడియోస్లో చెప్పి ఉన్నా. దయచేసి నా ఛానల్ చూడండి, ఎందుకంటే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మంది లేరు. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. నేను ఎడ్యుకేషన్ పర్పస్ మీద చెప్తున్నా, ఎడ్యుకేషన్ పర్పస్ మీద తప్ప వేరే విధంగా నేను చెప్పాను. ఎందుకంటే రేపు నా ఎడ్యుకేషన్ని నేను నలుగురికి యూజ్ అవ్వాలి. ఈ ఎడ్యుకేషన్ నేను చెప్పేది రేపు మీ పిల్లలకి, అలాగే బీఫార్మసీ అయిపోయిన వాళ్ళకి లైనప్ ఎలా ఉంటుందో తెలియాలి. ఎందుకంటే సాఫ్ట్వేర్స్ ఒక్కటే రూట్ కాదు, బీఫార్మసీ అనేది కూడా ఒక సాఫ్ట్వేర్ హెల్త్ కేర్ రూట్ అది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే శాలరీసే మనకి ఇవ్వకపోయినా 3% 10% తగ్గించి కూడా మనకి శాలరీస్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 2 lakhs వస్తే మనకు 1,50,000 వరకు శాలరీస్ వస్తున్నాయి. సో మీరు అది తెలుసుకోండి. అందుకని నేను చెప్తున్నా. ఇప్పుడు మెయిన్లీ టాపిక్ ఏంటంటే బీఫార్మసీ అయిపోయిన తర్వాత మన ఎడ్యుకేషన్ పర్పస్ మీద మీరు ఏ విధంగా రూట్లోకి వెళ్తారు అనేది ప్రీవియస్ 2 వీడియోస్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. బీఫార్మసీ అయిపోయిన తర్వాత చాలామంది మెడికల్ షాప్స్లోకి వెళ్ళిపోయి అక్కడ సర్టిఫికేట్ ఇచ్చేసి 12,000 15,000కి జాయిన్ అయిపోతున్నారు. సో మీరు లోకల్లో ఉంటున్నారు కాబట్టి మీరు జాయిన్ అయిపోతున్నారు, మీ మెడిసిన్స్ కోసం మీరు తెలుసుకుంటున్నారు, అది గుడ్. మీరు ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళైతే, ఎంఫార్మసీ పిహెచ్డీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళైతే మీరు ఆ లెవెల్లోకి వెళ్ళిపోయి మీరు జాబ్ చేసుకోవచ్చు. అది మీ పర్పస్, మీ యూటిలైజేషన్. కానీ నేను చెప్పే సలహా ఏంటి అంటే, బీఫార్మసీ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీస్కి ఒకళ్ళు వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే వెళ్ళండి. అది కూడా మీ హెల్త్ ఇష్యూని సర్టిఫైడ్గా చూసుకొని వెళ్ళండి. ఇండస్ట్రీస్ కూడా మంచి గ్రోతే. కానీ ఇండస్ట్రీస్కి వెళ్ళేటప్పుడు కొంతమంది హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి అంటుంటారు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నా. నా ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నా. అలాగే హెల్త్ ఇష్యూస్ అనేది వచ్చింది అంటే అది మీరు తట్టుకోలేరు. అది హెల్త్ ఇష్యూస్ ఏ విధంగా వస్తాయి అంటే మనం చెప్పలేము. మీ ఇమ్యూనిటీ పవర్ బాగుంది అనుకుంటే మీరు చాలా గ్రోత్ ఉంది. ఇండస్ట్రీస్లో కూడా 5 lakhs శాలరీస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో అని చెప్తున్నా. బీఫార్మసీ అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ మెడికల్ కోడింగ్ వైపు ఎలా వెళ్ళాలి, అసలు దీని శాలరీస్ ఎలా ఉంటాయి. బీఫార్మసీ మీరు 4 years ఆఫ్టర్ ఇంటర్మీడియట్ బైపీసీ అయిపోయిన తర్వాత బీఫార్మసీస్ మీరు తీసుకుంటే, ఈ బీఫార్మసీలో ఉన్న 4 years ఫార్మకాలజీ చదువుతారు, ఫార్మాస్యూటిక్స్ చదువుతారు, బయోకెమిస్ట్రీ చదువుతారు, ఇండస్ట్రియల్ ఫార్మసీ చదువుతారు, ఎనాటమీ చదువుతారు, అలాగే బయోకెమిస్ట్రీ చదువుతారు, మెడిసినల్ కెమిస్ట్రీ చదువుతారు, ఎనాలిసిస్ చదువుతారు, స్టాట్స్ చదువుతారు, అలాగే మ్యాథ్స్ కూడా చదువుతారు. మనం మ్యాథమెటిక్స్ కూడా మనం చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత కోడింగ్లోకి వెళ్ళేటప్పుడు దీన్ని మెడికల్ కోడింగ్ అంటాం. అంటే ఒక మెడికల్ డాక్యుమెంట్ మొత్తం మనకు వస్తుంది. ఆ డాక్యుమెంట్ని రివ్యూ చేసి దాని బేస్ మీద మనం ఐసిడి, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ అంటారు, ఐసిడి కోడ్స్, అలాగే సిపిటి, కరెంట్ ప్రొసీజర్ టెర్మినాలజీ, సిపిటి కోడ్స్, అలాగే హిప్పిక్ కోడ్స్, ప్రయారిటీ కోడ్స్. ఇలాంటి కోడ్స్ని మనము ఐసిడి, సిపిటి, హిపిక్ కోడ్స్ని మనం కోడ్ చేస్తాం. ఇది దేని బేస్ మీద కోడ్ చేస్తామంటే, దానికోసం మనం సిపిసి సర్టిఫికేషన్ కోర్స్ ఒకటి చేయాలి. ఈ సిపిటి సర్టిఫికేషన్ కోర్స్కి ఎంత అవుతుంది సార్ అని అడిగితే, ఈ సిపిటి సర్టిఫికేషన్ మనం యూఎస్ఏ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మనకి 2 items ఉంటాయి దీంట్లో. మనకి ఎవ్రీ ఇయర్లోని మంత్లీలో కండక్ట్ చేస్తుంటారు. అది మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకునే ముందు సిపిసి ఎగ్జామ్కి మనకి 70,000 వరకు ఖర్చు అవుతుంది ఓన్లీ ఎగ్జామ్కి. మీరు ఓన్గా చదువుకోవాలంటే చదువుకోవచ్చు, లేదా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి చదువుకుంటే 10,000 to 15,000 వరకు మీకు ఉంటాయి. టోటల్గా ఒక 90,000లో సిపిసి సర్టిఫికేషన్ అయిపోద్ది మీకు. సర్టిఫికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, రేపు మీరు బీఫార్మసీ అయిపోయిన తర్వాత నాన్ సర్టిఫైడ్గా వెళ్తే మీ శాలరీస్ ఎలా ఉంటాయి, సర్టిఫైడ్గా వెళ్తే మీ శాలరీస్ ఎలా ఉంటాయి చెప్పడానికి. సపోజ్
మీ బీఫార్మసీ అయిపోయింది, మీరు ఒక కోడింగ్ కంపెనీకి వెళ్ళారు. నాన్ సర్టిఫైడ్ అనుకోండి, మీకు వచ్చే శాలరీ ఎలా ఉంటుందంటే మినిమం 18,000 to 20,000 ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు నేర్చుకోవాలి. అదొక 3-4 years ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకోండి, ఇంకేదైనా జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వాలనుకోండి, ఇదే నాన్ సర్టిఫికేషన్ చేయకుండా వెళ్తే మీకు అక్కడ శాలరీ 10% హైకే అవుతుంది. రెండోది మీకు తీసుకుంటారా లేదా అని కూడా డౌటే, ఎందుకంటే నాన్ సర్టిఫైడ్ కంపెనీస్ చాలా తక్కువ కంపేర్ టు సర్టిఫైడ్ కంపెనీస్. అంటే సిపిసి సర్టిఫికేషన్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పే కంపెనీస్ చాలా ఎక్కువ, నాన్ సర్టిఫైడ్ కూడా మేము తీసుకుంటాను ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు అనుకున్న కంపెనీస్ తక్కువ. సో అందుకనే మీరు సిపిసి సర్టిఫికేషన్ చేస్తే జాబ్ జాయిన్ అయితే మినిమం 25 to 28 శాలరీ మీరు గెయిన్ చేస్తారు యాజ్ ఎ ఫ్రెషర్గా. ఇదే ఎక్స్పీరియన్స్తోని 5-6 years మీరు ఒకటే కంపెనీలో చేసిన, 3 years కంపెనీలో చేసిన, ఆ ఎక్స్పీరియన్స్తో వేరే కంపెనీకి వెళ్తే సింపుల్గా మీరు 7 lakhs ప్యాకేజ్ని ఈజీగా కొడతారు. 6 to 5 to 7 lakhs అంటే పర్ మంత్ శాలరీ 50,000 మీరు ఈజీగా గెయిన్ చేస్తారు. ఒకసారి మీరు ఆలోచించండి, సర్టిఫికేట్ ఇచ్చేసి 15,000 శాలరీ ఎక్కడ, జస్ట్ సిపిసి సర్టిఫికేట్ నేర్చుకొని మీరు 50,000 60,000 జీతం తీసుకున్న వాళ్ళు మీరు ఎక్కడ. అంటే ఒకసారి మీ గ్రోత్ని మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ మెడికల్ కోడింగ్ అనేది మన బీఫార్మసీ వాళ్ళకి చాలా 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 క్లియర్ కట్ రూట్ అనమాట ఇది. అంటే అందరూ అనేసుకుంటుంటారు, మీరు బీఫార్మసీ కదా, మెడికల్ షాప్లో జాబ్ చేస్తుంటారు కదా, ఇలా సింపుల్గా చెప్పే వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. బీఫార్మసీ ఈజ్ నాట్ ఫర్ ఓన్లీ వర్కింగ్ ఇన్ ద మెడికల్ షాప్స్. బీఫార్మసీ ఈజ్ వర్కింగ్ అండర్ ఫ్రమ్ ద యుఎస్ కంట్రీస్ ఆల్సో, యుఎస్ క్లెయిమ్స్ ఆల్సో. సార్ మెడికల్ కోడింగ్ అయిపోయింది, సర్టిఫికేషన్ అయిపోయింది, సార్ నేను ఇప్పుడు జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలంటే క్లియర్ కట్ కదా, నౌకరీలో, లింక్డ్ఇన్లో, ఇన్నీడెడ్లో, అలాగే మీకు తెలిసిన చాలా ఫ్రెండ్స్ కూడా ఉంటారు. లేదా నేనే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తా, డిస్క్రిప్షన్లో పెడతా. ఆ డిస్క్రిప్షన్లో ఎవ్రీ కంపెనీస్ వాళ్ళు నోటిఫికేషన్ పంపిస్తుంటారు, మాది ఈ డిపార్ట్మెంట్ కావాలి సర్టిఫైడ్ ఓన్లీ, మాకు ఈ డిపార్ట్మెంట్ కావాలి సర్టిఫైడ్ ఓన్లీ, ప్రతిదీ నేను పోస్ట్ చేస్తాను. సో దీంట్లో ఏమేమి డిపార్ట్మెంట్స్, సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఫ్రెషర్గా వెళ్తే మీరు ఏ డిపార్ట్మెంట్లో వేస్తారో మీకే తెలియదు, ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. మీరు ఆ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకొని ఫర్దర్గా నాకు ఈ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది అనుకున్న నోటిఫికేషన్స్ వచ్చే వాళ్ళకి మీరు క్లియర్ కట్గా వెళ్ళిపోవచ్చు. అక్కడ మీ శాలరీ ప్యాకేజ్ చాలా బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈడీ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ని, నేను ఇప్పుడు ఇంకో జాబ్లో జాయిన్ అయ్యాను, అక్కడ నాకు బాగానే శాలరీ ఇస్తున్నారు. అలాగే కొంతమంది రేడియాలజీ డిపార్ట్మెంట్లో దాని నుంచి గ్రోత్ అవుతుంది, కొంతమంది ఆప్థమాలజీ దాని నుంచి గ్రోత్ అవుతుంది, కొంతమంది పేమెంట్ పోస్టింగ్ దాని నుంచి గ్రోత్ అవుతుంది. అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతిదానికి ఐసీడీ, సిపిటి, హిపిక్ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కోర్స్కి రావాలి అంటే మీరు సిపిసి నేర్చుకోవాలి. ఎనాటమికల్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మీరు బీఫార్మసీలో చదివిన ఎనాటమీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే రేపు మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కాబట్టి మీకు ఈజీగా తెలుస్తుంది, ఎస్ దిస్ ఇస్ కాల్డ్ నర్వస్ సిస్టమ్, దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్, దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద కార్డియాక్ సిస్టమ్ అని చెప్పి మీకు తెలుస్తుంది. సో దానివల్ల మీకు యూటిలైజ్ అవుతుంది. ఇంకా నా వీడియోస్ని మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఎందుకంటే నేను ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మీదే పెడుతున్నా, వేరే దాని మీద పెట్టట్లే. మీరు చాలా వీడియోస్ చూస్తూనే ఉంటారు, అది ఎందుకు చూస్తారో నాకు తెలియదు. అది మీకు యూటిలైజ్ అవుతుందంటే మీరు చూడండి, ఎంటర్టైన్మెంట్ వైజ్గా మీరు చూడండి. బట్ మీకు యూటిలైజ్ అవుతున్న వీడియోస్ని మాత్రం నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను కొత్తగా స్టార్ట్ చేశానా పాత స్టార్ట్ చేసాను తెలియదు. ఎడ్యుకేషన్, నాకు తెలిసిన ఎడ్యుకేషన్ని, నాకు తెలిసిన సబ్జెక్ట్ని, అలాగే నాకు తెలిసిన జాబ్స్ని నా తర్వాత వచ్చే బీఫార్మసీ స్టూడెంట్స్కి నాకు ఇవ్వాలని నేను అనుకున్నాను, ఫిక్స్ అయ్యాను. సో దానివల్ల నేను వీడియోస్ చేస్తున్నాను. రేపు బీఫార్మసీ క్యాండిడేట్స్ ఎవరైనా 2024లో రిలీవ్ అయ్యే వాళ్ళైనా, 23, 21, 22లో రిలీవ్ అయ్యి కొంత జాబ్స్ చేస్తున్న వాళ్ళైనా ఇమీడియట్లీ లైనప్ తీసుకోండి, గ్రో అవ్వండి. మీరు గ్రో అయితే నలుగురికి చెప్పండి. ఓకే, ఇంకా నేను వీడియోస్ పెడుతూ ఉంటా, డిపార్ట్మెంటల్ వైజ్గా ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే బెస్ట్, ఎలా గ్రోత్ ఉంటుందని చెప్తా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. దిస్ మహేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి, అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.